సంపూర్ణులై ఉండుడి, ప్రార్థనతో, ఎల్లప్పుడూ ప్రార్థనతో, దేవుని అభిషేకముతో ముందుకు వెళ్ళాలా. పాటలు పాడుతూ ఒక నలుగురు కలిసారనుకోండి మన సంఘస్థులు, అక్క మనం కూర్చొని ప్రార్థన చేసుకుందామా, మనకు చాలా సమస్యలు ఉన్నాయి కదా, ప్రార్థన చేసుకుందామా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కొడి ఉంటారో, ఏకీభవిస్తారు, అక్కడ నేను ఉంటానని ప్రభువు మనకి సెలవిచ్చాడు. ప్రార్థన చేసుకుంటామా, పాటలు పాడదామా, దేవుని కీర్తిస్తామా, స్తుతిస్తామా, ఇట్లాంటివి ఉండవు. ఒకప్పుడు బైబిల్ ముందు పెట్టుకొని రెఫరెన్సులు రాసుకుంటూ పక్కన వాక్యాన్ని నోట్ చేసుకునే సిస్టర్లు, బ్రదర్లు ఈరోజు యూట్యూబ్లో, నేను చెప్పేది ఏంటంటే వాటిపైన ఉన్నటువంటి ఆ మత్తు మనకి వదిలిపోతే, మనము దేవుని పైన మనము ఆధారపడ్డము మనం మొదలు పెడితే, నిజంగా చెప్తున్నా, నీ లైఫ్, నీ కాందాన్ మొత్తంలో ఇట్లా షైన్ అవుతుంది, గోల్డ్ లాగా, డైమండ్ లాగా మెరుస్తుంది. ఎట్లా అండి, డైమండ్ మెరుస్తూ ఉంటుంది. ఎక్కడో దూరంగా పెట్టుకుంటే ఆ రింగో లేకపోతే ఆ మెడలో ఉన్నది చక్క మెరుస్తూ ఉంటుంది, దూరం నుంచి కూడా. అవునా కదా? 1000 మందిలో 1,00,000 మందిలో నువ్వు అట్లా మెరవాలని దేవుని కోరిక. హల్లెలూయా, హల్లెలూయా.